ఆరాధన ఉంది కాబట్టి త్వరగా లేఖన సత్యాలని ఆలస్యం చేసుకోకుండా నేరుగా వెళ్ళిపోతాం. ఈ దినం మనం చదివిన దేవుని లేఖనంలో నుండి, వాక్య భాగంలో నుండి, బైబిల్ పాఠంలో నుండి ప్రభు మనతో ఈ దినం లేఖన సత్యముల ద్వారా మాట్లాడుతూ ఉన్నాయి. ఈ దినం మనం ధ్యానించబోతున్న అంశం ఏంటంటే, జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. త్వరగా పిల్లలు, ఆ సండే స్కూల్కి వెళ్ళే పిల్లలు త్వరగా వెళ్ళండి. ఈ దినం మనం ధ్యానించబోతున్న అంశం ఏంటంటే, కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 1 నుండి 6 వచనాల్లో ఉన్న ఈ లేఖన సత్యములలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనం నేర్చుకోబోతున్నాం. ఈ దినం నేర్చుకోబోతున్న అంశం ఏంటంటే, దేవుడు నీ కాపరి అయితే నీకు కలిగే దీవెనలు ఏంటిది, దేవుడు నీ కాపరి అయితే నీకు కలిగే ప్రయోజనములు ఏంటి అనే మాటని ఈ 23వ కీర్తనలో నుండి మనం ధ్యానించబోతా ఉన్నాం. ఈ 23వ కీర్తన దావీదు రాసిన కీర్తనగా ఈ కీర్తన మనం చూస్తూ ఉన్నాం. మనందరికీ చాలా పరిచయమైన కీర్తన, మనందరికీ తెలిసిన కీర్తన, కంటత వాక్యంగా చూడకోకుండా కూడా చెప్పే ఒక మంచి కీర్తన ఈ కీర్తనని చదవమని ఒకసారి ఒక సందర్భంలో 1000 మంది ఉన్న సంఘంలో ఈ కీర్తన చదవటానికి ఒక అవకాశం ఇచ్చారట. అందులో ఒక యవనస్తుడు ఈ కీర్తన చదవటానికి వచ్చాడు. అందులో ఒక మధ్య వయసు కలిగిన ఒక వ్యక్తి ఈ కీర్తన చదవటానికి వచ్చాడు. ఒక పండు ముసలి, ఒక వృద్ధాప్య వయసులో ఉన్న ఒక ముసలి ఈ కీర్తన చదవడానికి వచ్చారు. అందరూ అనుకుంటున్నారు 23వ కీర్తన ఇది చాలా ప్రాముఖ్యమైన కీర్తన, మంచిగా చదవాలి, చక్కగా చదవాలి. యవనస్తులకి ఇచ్చారు, బాగానే ఉంది. వృద్ధ వయసులో ఉన్న వాళ్ళకి ఇచ్చారు, బాగానే ఉంది. పండు ముసలికి ఎందుకు ఇవ్వాలా, ఆమె నడవటమే చేత కావట్లేదు కదా అని అనుకుంటున్నారు అందరు. సరే, తక్కువని బైబిల్ స్టాండ్ మీద బైబిల్ పెట్టబడింది. వెంటనే ఆ యవనస్తుడు వచ్చాడు. ఆ యవనస్తుడు వస్తూ చక్కగా ఈ కీర్తన, దావీదు రాసిన కీర్తన 23వ అధ్యాయాన్ని చదవడం ప్రారంభించాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి గలగదంటూ వచనం వెంబడి వచనం చదువుతున్నప్పుడు చక్కగా ఎక్కడ తప్పుపోకుండా, ఎక్కడ పొరపాటు పోకుండా, ఎక్కడ భయపడుకోకుండా, ఎక్కడ సనగకోకుండా, బెనకపోకుండా చాలా చక్కగా చదివినప్పుడు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందరు ఏం చేశారట చెప్పండి? ఇక్కడ కాదు, అక్కడ కొట్టారు. అక్కడ అందరూ బాగా చప్పట్లు కొట్టారు. ఆ యవనస్తుడు కిందకి దిగ్గానే మధ్య వయస్కులో ఆమె వచ్చింది చదవడానికి. మధ్య వయస్కులో ఉన్న వ్యక్తి వచ్చాడు. 50 సంవత్సరాలు ఉంటాయని కూడా దాదాపుగా ఆ వ్యక్తికి 45 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ వ్యక్తి వచ్చి కూడా చాలా చక్కగా ఈ కీర్తన చదువుతూ ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదన్నప్పుడు చాలా చక్కగా, ఎంతో మంచి స్వరముతో, చాలా గంభీరంగా, చాలా చక్కగా ఈ కీర్తన చదువుతున్నప్పుడు అక్కడున్న వారందరూ చప్పట్లు కొడుతూ చాలా సంతోషంగా హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక అన్నారట. ఇక అందరూ అనుకుంటున్నారు, వీళ్ళు ఇంత బాగా చదివితే ఈ పండు ముసలావిడ అసలు ఏం చదివిద్దో చూద్దాం అనుకున్నారట. ఆ పండు ముసలావిడ వస్తున్నప్పుడు ఇక మంచిగా చదివేటోళ్ళని తీసుకురావాలా, ఎందుకు ఈమెకు అవకాశం ఇచ్చారని అనుకుంటున్నారు. ఆ పండు ముసలావిడ నిలబడింది, కళ్ళజోడ పెట్టుకొని వణుక్కుంటూ, ఆ మైక్ అంతా వణికిపోతాను, వణుక్కుంటూ ఈ కీర్తన ఈ పండు ముసలావిడ చదువుతోంది. యెహోవా నా కాపరి, నాకు లేమి గలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరముల జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడని ఆయన చెప్పటం, ఆమె చదవటం ప్రారంభిస్తున్నప్పుడు అనేకులు కన్నీరు కాచటం ప్రారంభించారు. అనేకులు ఒకలాంటి దైవికమైన తాకిడి వారిని తాకినట్టుగా, ఒక దైవికమైన సన్నిధి వారిని దర్శించినట్టుగా చాలామంది హృదయాలు కదిలింపబడ్డాయి, చాలామంది హృదయాలు దర్శింపబడ్డాయి, చాలామంది మనసులు కదిలింపబడ్డాయి. అసలు అందరూ చప్పట్లు కొడుతూ గట్టిగా అరుస్తూ ఈ కీర్తన ముగించగానే 1000 మంది సంఘం అంతా లేచి నిలబడి గట్టిగా అరుస్తూ, స్తోత్రం చేస్తూ, గట్టిగా కేకలేస్తూ, కొంతమంది ఏడుస్తూ, కొంతమంది దేవుని వాక్యం చేత దర్శించబడ్డారని కన్నీళ్లు గారుస్తూ ఇట్లా గణపరుస్తుండే కల్లా ఈ ఇద్దరు యవనస్తులకు అర్థం కాలే, మేము ఇదే కీర్తన చదివినాం. మధ్య వయసులో ఉన్న ఆమె కూడా ఈ కీర్తన చదివింది, ఈ పండు ముసలావిడ ఈమె కూడా ఈ కీర్తన చదివింది. మేము చదివిన దానికి ఏం తేడా ఉంది? అదే కీర్తన కదా ఈమె చదివింది. ఈమె చదువుతూ ఉంటే అందరికీ కన్నీళ్ళు వచ్చినాయి, ఈమె చదువుతూ ఉంటే అందరికీ దుఃఖం వచ్చింది, అందరినీ దేవుని వాక్యం దర్శించింది, ప్రతి ఒక్కరిని దేవుని వాక్యం సంధించింది. మేము చదివినప్పుడు రాని ఆ స్పందన మీరు చదివినప్పుడు ఎందుకు వచ్చిందని ఆ ఇద్దరు యవనస్తులు, ఆ యవనస్తుడు ఆ మధ్య వయసుకు కలిగిన వ్యక్తి వెళ్ళి ఆ పండు ముసలావిడని అడిగారట. అప్పుడు ఆ పండు ముసలావిడ అన్నదంట కదా, మీకు కీర్తనలు చదివారని మీరు కీర్తనలు తెలుసని చదివారు,
కానీ నాకు కీర్తనకారుడే తెలుసు అని చదివానని చెప్పిందాడు. దీనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం తెలుసు అని చదివాడు చెప్పండి? 23వ కీర్తన మాకెందుకు చదవదు, మాకెందుకు తెలియదు. ఎంతలో చదివేస్తాం, ఎంత నిమిషంలో చదివేస్తాం, పొల్లు పోకుండా చదివేస్తాం అనుకొని కీర్తన తెలిసి చదివారు వాళ్ళు. కానీ ఆమె ఎవరిని తెలిసి చదివిందాడు చెప్పండి? కీర్తనకారుణ్ణి తెలిసి చదివిందంట. కీర్తనకారుని రుచి చూసి ఆయన్ని అనుభవిస్తూ చదివిందంట. అదే మాట ఈ దావీదు కూడా అదే అనుభవంలో కీర్తన రాస్తా ఉన్నాడు. ఎట్లా రాస్తా ఉన్నాడు తెలుసా? దేవుని రుచి చూస్తూ, దేవుని అనుభవిస్తూ, ఆయన ఒక కాపరిగా తనకుండి, ఆ కాపరిగా ఉండి తనని నడిపిస్తున్నప్పుడు, తన జీవితం మీద పరిపాలన చేస్తున్నప్పుడు, తన జీవితం అంతటికి దావీదుకి దేవుడు కాపరిగా మారినప్పుడు, ఆ కాపరి అనుభవంలో దావీదు జీవితం నడిపించబడుతున్నప్పుడు ఒక్కొక్క మెట్టులో ఒక్కొక్క అద్భుతమైన విషయాలు ఈ కీర్తనకారుడైన దావీదు దేవుణ్ణి కీర్తిస్తూ ఇట్లా మనకి తెలియజేస్తున్నాడు. లేఖన భాగాల్లో మనం చూస్తే దేవుడు ఎవరో ఎరిగి దావీదు ఈ కీర్తన రాస్తున్నాడు. ఏమని ఎరిగాడు? 23వ వచన భాగంలో యెహోవా నా కాపరి, నాకేంటాడో చెప్పండి? ప్రతి ఒక్కరు అవును దావీదు అంటున్నాడు, నీవు నా కాపరివయ్యా, నువ్వెవరో కాదు. దేవునితో ఉన్న తన సహవాసాన్ని, దేవునితో ఉన్న తన సంబంధాన్ని, దేవునితో ఉన్న తన అనుభవాన్ని, తన అనుబంధాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు, వ్యక్తపరుస్తున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు దావీదుకి, అలాగే దేవుడు ప్రతి ఒక్కరికి ఏమై ఉండాలంటే ఆయన ఒక కాపరి అయి ఉండాలా. దేవుడు మనకి కాపరిగా మనం మార్చుకోవాలా. కాపరిగా మనకు ఆయన ఉండే విధంగా మన జీవితాలు ఉండాలా. దేవుడికి, దావీదుకి దేవుడు ఎలా కాపరి అయి ఉన్నాడో అలాగే మన జీవితాలకు కూడా దేవుడు ఏమి ఉండాలి చెప్పండి? ఒక కాపరి అయి ఉండాలి. ఎంత చక్కగా దేవుడు మనకు కాపరి అయితే మన జీవితం ఎలా ఉంటుందో, ఎలా మన జీవితం నడిపింపబడుతుందో చెప్తున్నాడు. దేవుడు ఎవరట ఏంటి చెప్పండి? దేవుడు ఎవరట చెప్పండి? కాపరి. లేఖన భాగాల్లో మీరు చదివితే ఆయన మంచి కాపరి అంటాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో, హెబ్రీయుల పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు గొప్ప కాపరి అని అంటాడు. ఆయన ఏమంటాడు చెప్పండి? ఆయన మంచి కాపరి. ఆయన ఎలాంటి కాపరి? నేను నా ఆ గొర్రెలకు నేను ఏంటి చెప్పండి? యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచన భాగంలో చదవండి. నేను గొర్రెలకు మంచి కాపరిని. నేను గొర్రెలకు ఏంటి చెప్పండి? నేను మంచి కాపరిని. ఏ కాపరి అని అంటాడు చెప్పండి? అవును, యేసయ్య గొర్రెలకు మంచి కాపరి. తన దగ్గరకు వస్తున్న విశ్వాసులను మనం ఆయన గొర్రెలమని మనం పోల్చబెడతా ఉన్నాడు. దేవుడు మనకి కాపరి అని మనం తెలుసుకున్నప్పుడు ఆయన మంచి కాపరి అని వాక్యం రాయబడతాను. హెబ్రీయుల పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే ఒక చక్కటి మాట రాయబడుతుంది. అక్కడ ఏ మాట చదవండి? గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు, గొర్రెల గొప్పరి కాపరి అయిన యేసు అను మన ప్రభువును, గొర్రెల గొప్పరి కాపరి అను మన ప్రభు అయిన యేసు. ఆయన ఏ కాపరి అని రాయబడుతుంది అంటే గొర్రెలకు ఏ కాపరి చెప్పండి? గొప్ప కాపరి ఆయన. ఇంకొక సందర్భంలో ఆయన ప్రధాన కాపరి అని రాయబడుతోంది. అవును, దేవుడు కాపరిగా అనేక సందర్భాల్లో పోల్చబడుతూ, అనేక సందర్భాల్లో ప్రస్తావించబడుతూ వస్తా ఉన్నాయి. ఈ కీర్తనకారుడు అంటాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని ప్రారంభించిన ఈ కీర్తనలో 7 అనుభవాలను గురించి మనకు నేర్పుతున్నాడు. దీనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నీ జీవితానికి కాపరైతే, దేవుడు మన జీవితాలకి ఆయన కాపరిగా మారితే కలిగే 7 దీవెనలను గురించి ఇందులో రాస్తా ఉన్నాడు. మొట్టమొదటి దీవెన, సమయం లేదు కాబట్టి త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనంలో, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరములైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. మొట్టమొదటి దీవెన, మొట్టమొదటి అనుభవం, దేవుడు నీ కాపరి అయితే నీకు కలిగే అనుభవాలు, నీకు కలిగే ప్రయోజనాలు, నీకు కలిగే దీవెనలు 7 దీవెనలు ఉంటాయి. అందులో మొట్టమొదటి దీవెన ఏంటంటే నడిపిస్తాడు. ఆయన ఏం చేస్తాడు చెప్పండి? నడిపిస్తాడు. లేఖన భాగాల్లో చూడండి, పచ్చిక గల చోట్ల పరుండ చేయిస్తాడు. ఇంకొక మాట అంటున్నాడు కదా, శాంతికరముల ఇలా జనముల యొద్ద నిన్నేం చేస్తాడు చెప్పండి? నడిపిస్తాడు. శాంతికరముల ఇలా జలముల యొద్ద నడిపిస్తాడు ఆయన నీ కాపరి అయితే. నీ జీవితంలో ఈ రోజున మన జీవితాల్లో అనేకమైన ప్రతికూలతల్లో మనం నడిపించబడుతూ వస్తుంటాం, సమస్యల్లో నడిపించబడుతూ వస్తుంటాం, శ్రమల్లో నడిపించబడుతూ వస్తుంటాం. అయితే వాక్యం చెబుతోంది కదా, ఇంతవరకు నువ్వు శ్రమల్లో నడిచావేమో, ప్రతికూలతల్లో నడిచావేమో,
ఇరుకుల్లోనో, ఇబ్బందుల్లోనో, ప్రతికూలతల్లో నడుస్తూ వస్తున్నావేమో కానీ ఇక మీదట నుండి ఆయన నీ కాపరి అయి మారితే ఆయన శాంతికరములైన జలముల యొద్దకు నేను నడిపించబోతున్నాడు. ఆమెన్, ఆమెన్ చెప్పండి. నేను అడిగితేనే చెప్తారా? మీకు చెప్పాలన్నప్పుడు చెప్పటమే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శాంతికరములైన జలముల యొద్ద ఏంటి చెప్పండి, ఆయన నడిపిస్తాడు. మీ పక్కనలతో షేకండి, చెప్పండి, శాంతికరములైన జలముల యొద్ద నిన్ను నడిపిస్తాడని చెప్పండి. ఎక్కడ నడిపిస్తాడని చెప్పండి? శాంతికరమైన జలములట చెప్పండి. అది ఏ జలమట చెప్పండి? అంటే నీ జీవితంలో కొన్ని జలములు, కొన్ని అనుభవాలు ఉంటాయి, కొన్ని భయంకరమైన ప్రతికూలతలు. సముద్ర ఘోష ఎప్పుడు శాంతిగా ఉండదు నా ప్రియబిడ్డలారా. వరద కానీ జలములు కానీ ఎప్పుడు శాంతిగా ఉండవవి. జలములు కానీ ఎప్పుడు అవి ఉద్ధృతంగా ఉంటా ఉంటాయి, అవి పొంగుతూ ఉంటాయి లేఖన భాగాల్లో చూస్తే. కానీ ఇక్కడ మనం చూస్తే, ఈ వచన భాగాల్లో మనం చూస్తే ఏ జలములు అంట చెప్పండి? ఏ జలముల గురించి మాట్లాడుతున్నాడు చెప్పండి? శాంతికరమైన జలం. ఇంకొక దగ్గర రాయబడుతోంది కదా శాంతికరమైన జలము అనంటే. ఇంకొక దగ్గర అంటాడు, యెషయా 8:6 అంటాడు, మెల్లగా పారు నీరు అంటాడు. ఏం పారు నీరు చెప్పండి? చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో, ఈ జనులు మెల్లగా పారు షీలోహు నీళ్లు వద్దంటున్నారట. మెల్లగా పారు షీలోహు నీళ్లు. నీళ్లు ఎప్పుడు మెల్లగా పారవు. మెల్లగా పారు షీలోహు నీళ్లు అని రాయబడతాను. అలాంటి నీళ్ళే వద్దంటున్నారట ఆ ప్రజలు. కానీ దేవుడు అంటున్నాడు కదా, నిన్ను ఈ రోజున ఎక్కడికి నడిపించబోతున్నాడు? ఆయన నీ కాపరి అయి ఏ విధమైన జలముల దగ్గర నడిపిస్తాడు. ఇప్పుడు దాకా అశాంతిని చూసేవేమో, ఇప్పుడు దాకా అశాంతికరమైన జలములు నీ మీద ఏలుబడి చేస్తూ అక్కడికి నడిపించబడుతున్నాయేమో నీ జీవిత పరిస్థితుల ద్వారా. కానీ ఇక మీద నుండి ఆ శాంతికరమైన జలముల దగ్గరికి కాదు, కానీ ఇక శాంతికరమైన జలముల దగ్గరకే దేవుడు నిన్ను నడిపించబోతావు అన్నాడు. ఆమేన్. అందుకే కదా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 10వ వచనములో అంటాడు, చదవండి. 49వ అధ్యాయం 10వ వచనం చదవండి ముందు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వచనం. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవును. నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పిక అయినను కలగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగలదు. అది శాంతికరమైన జలముల దగ్గర నడిపిస్తే అట్లా ఉంటది. ఎట్లా ఉంటుంది తెలుసా? శాంతికరమైన జలముల దగ్గరకు వచ్చినప్పుడు ఆకలి ఉండదు, అక్కడ ఏముండదు చెప్పండి, అక్కడ దప్పిక ఉండదు, అక్కడ ఎండమావులు ఉండవు, అక్కడ ఏముండదు చెప్పండి, ఎండ వారికి తగలదు. అట్లాంటి శాంతికరమైన జలముల దగ్గరికి నిన్ను ఆయన నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే కదా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనములో ఒక చక్కటి మాట అంటాడు, చదవండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనంలో, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రెలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయనే నడిపిస్తాడు నిన్ను. ఆ శాంతికరములైన జలముల దగ్గరికి తీసుకెళ్తాడు నీ జీవితాన్ని. ఇప్పుడు దాకా అశాంతి, ఆందోళన, ఇప్పుడు దాకా కలవరము, ఇప్పుడు దాకా ప్రతికూలతలను చూసినావేమో. ఎక్కడ చూసినా శాంతి లేదయ్యా, విశ్రాంతి లేదయ్యా. శాంతి మా జీవితంలో మేము చూడలేకపోతున్నామయ్యా. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు ఏమివ్వను అంటాడు చెప్పండి. లోకం ఇచ్చినట్టుగా కాదు, కానీ ఏమన్నాడు ఆయన చెప్పండి? నా శాంతిని ఏమన్నాడు చెప్పండి? నేను మీకు ఇచ్చుచున్నాను అన్నాడు. చదవండి యోహాను సువార్తలో మీరు చదివితే ఎంత చక్కటి మాట అక్కడ అంటాడో. చదవండి యోహాను సువార్త 14వ అధ్యాయంలో 27వ వచన భాగంలో, శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు ఇవ్వలేదు. అట్లాంటి శాంతిని మీకు ఇస్తాడు నా ప్రియబిడ్డలారా. ఆ జలముల దగ్గరికి ఆయన మిమ్మల్ని నడిపిస్తే, ఆ జలముల దగ్గరికి నువ్వు నడిపించబడాలని దేవుడు ఈ రోజున కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు దేవుడు అలా మనల్ని నడిపించాలని కోరుకుంటున్నాడు. నడిపిస్తాడు ఆయన. ఆయన నీ కాపరి అయితే ఆయన ఏం చేస్తాడో చెప్పండి. 7 అనుభవాలు ఉంటాయి మన జీవితంలో. ప్రతి ఒక్కరికి మీరు చెప్తా ఉన్నా, దేవుడు మీ కాపరిగా మార్చుకుంటే, దేవుడు మీ కాపరిగా మీ జీవితాలకి మారితే,
ఆయన మిమ్మల్ని నడిపించే అనుభవం ఉంటుంది. మొట్టమొదటి అనుభవం ఏంటి చెప్పండి? నడిపించే అనుభవం. నడిపిస్తాడు ఆయన. ఎట్లా? దేవుని లేఖన భాగంలో చూడండి ఎట్లా నడిపిస్తాడు. నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనములో, పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై వారిని నడిపిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను ఎట్లా నడిపించాడు? పాత నిబంధన కాలంలో ఎలా నడిపిస్తూ వస్తా ఉన్నాడు. ఎట్లా నడిపించాడో అదే రీతిగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిన్నడు కూడా ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఏ సందర్భంలో కూడా నిన్ను విడిచిపెట్టడు. నువ్వు ఆయన శాంతికరములైన జలముల దగ్గరికి నీ జీవితాన్ని, నీ పరిస్థితులని అక్కడికి నడిపిస్తాడు ఆయన. అదే మాటని మనం అక్కడ చదువుతున్నాం. అందుకే కదా దేవుని లేఖన భాగంలో చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచన భాగంలో మీరు చదివితే చదవండి. ప్రకటన గ్రంథం. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గ యొద్దకు వారిని నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడికి నడిపిస్తాడు చెప్పండి? జీవజలముల బుగ్గ యొద్దకు ఆయన వారిని నడిపిస్తాడు. శాంతికరములైన జలముల దగ్గరికి నడిపిస్తాడు. మీ అందరికీ తెలిసిందే, సమరయ స్త్రీ అని ఒక స్త్రీ. ఆమె జీవితం అంతటిలో జలముల కొరకు ఎంతో దూరం నుండి వస్తా ఉన్నది. ఏ రోజు తన జీవితంలో శాంతిని అనుభవించిన అనుభవం, శాంతిని పొందిన అనుభవం ఆ సమరయ స్త్రీ జీవితంలో లేదు. 5 భర్తలున్న 6వ వాడు తన పెనిబిటి కాకపోయినా జీవితం అంతట్లో అశాంతిని, జీవితం అంతట్లో ఒక ఆందోళనని, జీవితం అంతట్లో ఒక అశాంతి అనుభవంలో నడిపించబడతా ఉంది ఆ సమరయ స్త్రీ. ఎంతో మోడుబారిన జీవితం, అంతవరకు శాంతికరముల జలముల దగ్గరికి నడిపించబడిన జీవితం ఆమెది. ఒక భయంకరమైన స్థితిలో ఉన్నది, ఒక భయంకరమైన పాపములో ఉన్నది ఆమె. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ మధ్యాహ్న కాల సమయంలో ఆ సమరయ పట్టణానికి వచ్చినప్పుడు, ఆ సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు, ఆ నీళ్లు చేదుకుంటానికి ఆమె దగ్గరికి వచ్చినప్పుడు, ఆమె సాధారణమైన నీళ్లు చేదుకుంటానికి వచ్చింది. కానీ యేసయ్యని కలిసిన తర్వాత, యేసయ్యతో మాట్లాడిన తర్వాత ఆమె జీవితం ఎక్కడికి నడిపించబడ్డది తెలుసా? శాంతికరమైన జలముల దగ్గరికి నడిపించబడ్డది. ఆమేన్. ఎక్కడికి నడిపించబడ్డది చెప్పండి? శాంతికరమైన. ఈ రోజున ఒకవేళ ఎలాగుంది నీ జీవితం? ఎలా ఉన్నాయి మన బ్రతుకులు? ఎలా ఉన్నాయి మన పరిస్థితులు? శాంతి లేదండి అని చెప్తున్నారేమో. శాంతి మాకు దొరకట్లేదండి, శాంతి మేము చూడలేదండి, శాంతి మా జీవితంలో లేదు, ఎన్ని ఉన్నా మాకు శాంతి లేదయ్యా, ప్రశాంతత లేదయ్యా అనుకుంటూ బ్రతుకుతున్న క్రైస్తవులు, బ్రతుకుతున్న విశ్వాసులు ఎంతో మంది ఈ లోకంలో ఉంటే, దేవుడు ఒక కాపరిగా మారితే వారి జీవితంలో వారిని ఏం చేస్తాడు చెప్పండి? ఆయన శాంతికరమైన జలముల దగ్గర ఏం చేస్తాడు చెప్పండి? ఆయన నడిపిస్తాడు. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 52వ వచనంలో చూడండి ఏమన్నా వాక్యం రాయబడిందో చదవండి. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయాను. గొర్రెల వలె ఆయన తన ప్రజలని తోడుకొని పోయాను. ఒకడు మందను నడిపించినట్లు, అరణ్యములో ఆయన వారిని ఏం చేశాడు చెప్పండి? నడిపించాడు. ఇశ్రాయేలు ప్రజలను కూడా నడిపించాడండి ఆయన. అరణ్యంలో నడిపించాడు. ఒకడు గొర్రెల వలె ప్రజలను తోడుకొని పోయినట్లుగా, మందను నడిపించినట్టుగా నడిపించాడట. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అట్లా నడిపిస్తాడు ఆయన నిన్ను. శాంతికరమైన జలముల దగ్గరకు నిన్ను చేరుస్తాడు ఆయన. ఏ రీతిగా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించినాడో, ఎప్పుడు కూడా ఎంత అవిధేయతలు చూపించినా, ఎన్నిసార్లు తిరగబడినా అరణ్యంలో వారిని దేవుడు నడిపిస్తూనే ఉన్నాడు. అదే రీతిగా దేవుడు కూడా నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2వ దీవెన ఏంటంటే కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 3వ వచన భాగంలో మీరు చదివితే చక్కటి మాట అక్కడ రాయబడతాను. చదవండి. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. 2వ దీవెన ఏంటంటే సేద తీర్చుతాడు. ఏం తీర్చుతాడు చెప్పండి? మొట్టమొదటి దీవెన చెప్పండి, చెప్పాలి. ఏం చేస్తాడు చెప్పండి? నడిపిస్తాడు. 2వ దీవెన దేవుడు నీ కాపరిగా మారితే, నీ జీవితానికి దేవుడు ఒక కాపరై మారితే ఆయన ఏం చేస్తాడు అంటే సేద తీర్చుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేన్ని తీరుస్తాడు చెప్పండి? నీ ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు అని రాయబడతాను. నీ ప్రాణానికి సేద తీర్చుతాడు. ఇప్పుడు మనమంటే జూలై మాసంలో ఉన్నాం, కానీ అదే ఎండాకాలంలో ఉంటే ఎక్కడికైనా ప్రయాణమై పోతా ఉంటే, ప్రయాణమే వెళ్తూ ఉంటే ఒక 3 గంటలు, ఒక 4 గంటలు నిర్విరామ ప్రయాణం చేసిన తర్వాత మన ప్రాణాలకు ఏం కావాలో చెప్పండి?
సేద తీరటానికి థమ్సప్ స్ప్రైటో పడాల్సిందే. అవి పడకపోతే మన ప్రాణం ఏం తీరదు చెప్పండి? సేద తీరదు. మన ప్రాణాలకి సేద తీరటం చాలా అవసరం. నా ప్రియబిడ్డలారా, ఈ లోక ప్రయాణాల్లో, మన ఆత్మీయ ప్రయాణాల్లో ఎన్నెన్నో ఉడుదుడుకులు మనకు ఉంటా ఉంటాయి. ఎన్నెన్నో ప్రతికూలతలు మన జీవితాల్లో మనం అనుభవిస్తూ వస్తూ ఉంటాం. మన జీవితాల్లో ఈ లోక సంబంధమైనవి మన ప్రాణానికి ఒక మాటలో చెప్పాలంటే తాత్కాలికమైన సేద తీరుస్తాయేమో కానీ మన ప్రాణానికి నిత్యము సేద తీర్చేది దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రాణంకి ఏం తీరుస్తాడట చెప్పండి? ఆయన సేద తీరుస్తాడు. సేద తీర్చబడే అనుభవంలోకి వస్తాం మనం. లేఖన భాగాల్లో మీరు చదువుతారు, సౌలుకి దురాత్మ పట్టినప్పుడు దావీదు వచ్చి వీణతో వాయిస్తాడు, వీణ వాయిస్తాడు. వీణ వాయించిన తర్వాత సౌలు నుండి దురాత్మ వెళ్ళిపోయిన తర్వాత సౌలు సేద తీర్చబడ్డాడు అని వాక్యం రాయబడి. ఏం తీర్చబడ్డాడు చెప్పండి? సౌలు ప్రాణము సేద తీరెను అని రాయబడతాం. కొన్ని సందర్భాల్లో ఈ లోకంలో ఉన్న మన ఆత్మీయ ప్రయాణాల్లో మన ప్రాణం కొన్నిసార్లు ఏం తీరదు చెప్పండి? ఎన్నెన్ని ఇక్కట్లో, ఎన్నెన్ని ఆపదలో కదా, ఎన్నెన్ని ఇరుకులు, ఎన్నెన్ని ఇబ్బందుల్లో మన జీవితాల్లో ఈ ప్రాణం సేద తీరదండి. ఈ ప్రాణానికి సేద తీర్చుకోగలిగే అనుభవం రాదు. ఎందుకంటే మనిషి జీవితాల్లో భయంకరమైన సమస్యలు, భయంకరమైన శ్రమలు, దెబ్బ వెంబడి దెబ్బ మనకు కలుగుతూనే ఉంటుంది. కానీ యెహోవా మన కాపరై మారితే మన ప్రాణాలు ఉక్కిరి బిక్కిరైపోయిన, మన ప్రాణాలు సొమ్మసిల్లిపోయిన, మన ప్రాణాలు నలిగిపోయిన, మన ప్రాణాలు ఏ విషయంలో విసిగిపోయినా కొన్నిసార్లు విసిగిపోతూ ఉంటుంది ప్రాణం. ఈ ప్రాణాలు కొన్నిసార్లు తెప్పరిల్లేటట్టుగా మారుతూ ఉంటాయి. తెప్పరిల్లి అనుభవంలోకి రావాలని చూస్తూ ఉంటాయి. విసుగు చెందుతాయి, నలిగిపోతాయి మన ప్రాణాలు. కొన్నిసార్లు ఈ లోకంలో ఉన్న పరిస్థితులను అనుభవిస్తున్నప్పుడు, ఈ లోకంలో నానా పరిస్థితులు మన జీవితాల్లో సంక్రమిస్తున్నప్పుడు, జరుగుతున్నప్పుడు వాటిని చూసి ప్రాణాలు ఏమైపోతాయి తెలుసా? సొమ్మసిల్లిపోతాయి, నలిగిపోతాయి. అట్లాంటి ప్రాణాలన్నీ దేవుడు ఏం చేస్తాడట చెప్పండి? సేద తీర్చుతాడట. ఎట్లా సేద తీరుస్తాడు తెలుసా? 131వ కీర్తనల గ్రంథంలో 2వ వచనంలో అంటాడు కదా, ఇప్పుడు నా ప్రాణమును నిమ్మలపరుచుకొని సముదాయించుకొని ఉన్నాను అన్నాడు. అక్కడ చదవండి, 131వ కీర్తనల గ్రంథం 2వ వచనం. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన తల్లి పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనపాలు విడిచిన పిల్లయున్నట్లు నా ప్రాణము నా యొద్దనున్నది. ఇప్పుడు నా ప్రాణం ఎట్లా ఉందట చెప్పండి? సముదాయించుకున్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రాణం ఎట్లా ఉందట చెప్పండి? నిమ్మలించుకున్నాడట. ఎప్పుడు అట్లా నిమ్మలించుకోగలిగే అనుభవం వస్తుంది? ఎప్పుడు అట్లా ప్రాణము సముదాయించుకోగలిగే పరిస్థితి వస్తుందంటే, లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం కదా, చక్కటి మాట మనం చూస్తున్నాం. దేవుడు నీ కాపరిగా మారినప్పుడు, ఆమేన్. ఏమైనప్పుడు చెప్పండి? దేవుడు ఏం కావాలి చెప్పండి? నీ కాపరిగా మారిన దేవుడు నీ కాపరై మారితే నీ ప్రాణమును సేద తీరుస్తాడండి. ఖచ్చితంగా ఏ పరిస్థితుల్లో వెళ్ళిపోయి ఎంత విసిగిపోయినా మన ప్రాణమైనా ఆ ప్రాణాన్ని ఆయన తెప్పరిలో చేస్తాడు. ఆయన ఆ ప్రాణానికి ఆయన సేద తీరుస్తాడు, ఆయన సముదాయిస్తాడట. ఇప్పుడు నా ప్రాణమును, కీర్తనకారుడు 131 రాసింది కీర్తనకారుడే. ఈ కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, ఇప్పుడు నా ప్రాణమును ఏం చేశాడట చెప్పండి? నెమ్మలిపరుచుకొని ఉన్నాడు, సముదాయించుకొని ఉన్నాడు. చనుపాలు విడిచిన పిల్ల తల్లి యొద్ద ఉన్నట్టు ఇప్పుడు నా ప్రాణము నా యొద్ద ఉన్నదంటే దావీదు ప్రాణాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? సేద తీర్చాడు. ఒక్క రోజునైనా నిలువు నీడు ఉన్నదా దావీదుకి చెప్పండి? ఒక్క రోజైనా దావీదుకి సేద తీర్చుకోవటానికి దావీదు పురమే ఉన్నది, ఒక ప్యాలెస్ ఏముంది ఆయనకి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 19 మంది భార్యలు ఆయన ప్రాణాన్ని సేద తీర్చడానికి. ఎన్నో ఉన్నాయి దావీదు ప్రాణాన్ని సేద తీర్చడానికి. కానీ ఒక్కరోజు నిలువు నీడలేక తరిమి కొడుతూనే ఉన్నాడు ఈ సౌలు. శత్రువులు తరిమి కొడతా ఉన్నాడు, ఓ ప్రాణహాని కలగజేస్తూనే ఉన్నాను. ఒక్కరోజు నెమ్మది లేదు దావీదు ప్రాణానికి, ఒక్కరోజు నెమ్మది లేదు, ఒక్కరోజు ఆదరణ లేదు దావీదు ప్రాణానికి. ఒక్కరోజు సేద తీర్దామా అనుకుంటా అంటే మళ్ళీ శత్రువులు వస్తూనే ఉన్నాయి. ఇక నిమ్మలించుకున్నాలే, ఇప్పుడు ఏంది లేదులే, ఏ శత్రువు లేడులే, ఏ ఆపద లేడులే అని అనుకునే లోపల మళ్ళీ శత్రువు రావటం. ఒక్కరోజు ప్రాణానికి సేద తీసుకునే అనుభవం లేకుండా అయిపోయింది. కానీ దావీదు జీవితంలో దేవుడు కాపరిగా మారిన తర్వాత
ఎంతమంది దావీదు ప్రాణం కొరకు ఎదురు చూసి తరిమి కొడతా ఉన్నా, దావీదు అంటాడు కదా, ఆయన నా ప్రాణాన్ని సేద తీర్చుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ చెల్లించండి, హల్లెలూయా. అందుకే కదా ఒక చక్కటి మాట అంటాడు 94వ కీర్తనల గ్రంథంలో 19వ వచనంలో ఒక చక్కటి మాట అంటాడు. 94వ కీర్తన, నా అంతరంగములలో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ దేనికి ఇస్తుందంట? నెమ్మది చెప్పండి. నా అంతరంగంలో విచారాలు హెచ్చిపోతా ఉన్నాయి. ఒక్క విచారమా చెప్పండి, 2 విచారాలు చెప్పండి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దావీదుని తరిమి కొడుతోంది. అంతరంగం మంది ఎన్నో విచారాలు ఉన్నాయి దావీదుకి. ఇట్లాంటి విచారాల్లో దావీదు అంటున్నాడు కదా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణముకు ఏమిచ్చిందని చెప్పండి? నెమ్మదినిచ్చి సేద తీరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొన్నిసార్లు మన ప్రాణానికి నెమ్మది ఉండదు, మన ప్రాణానికి సేద తీర్చే అనుభవం ఉండదు, విసిగిపోతాయి మన ప్రాణాలు. విలాప వాక్యముల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచన భాగంలో మీరు చదివితే ఒక చక్కటి మాట రాయబడుతోంది. చదవండి. విలాప వాక్యముల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను, నా కంట నీరు ఒలుకుచున్నది, నా ప్రాణమును తెప్పరిల్ల చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులై శత్రువులు ప్రబలి ఉన్నారు. దూరస్తులైరి శత్రువులు ఏమై ఉన్నారు చెప్పండి? కొన్నిసార్లు ఇట్లాగే ఉంటుంది మన జీవితం. ఏడుస్తూ ఉంటాం, కొన్నిసార్లు కంట నీరు ఒలుకుచుంటదట. విలాప వాక్యములు రాసిన ఇర్మియా 1:16 అంటున్నాడు, వీటిని బట్టి నేను ఏడుస్తా ఉన్నా, నా కంట నీరు ఒలుకుచున్నది, నా ప్రాణము తెప్పరిల్ల చేసి నన్ను ఓదార్చిన వాళ్ళందరూ ఎవరు కూడా నాకు లేరయ్యా. అందరూ దూరస్తులయ్యి. శత్రువులు ఏమయ్యారు చెప్పండి? ప్రబలి ఉన్నారు. నా పిల్లలు ఏమైపోయారు అంటున్నాడు చెప్పండి? నాశనమయ్యారు. ఇట్లా ఉంటుంది కొన్నిసార్లు మన జీవితాల్లో మన ప్రాణ అనుభవం. అయితే దేవుని వాక్యం అంటోంది కదా, మన ప్రాణం అట్లాంటి అనుభవంలోకి నడిపింపబడినా కూడా దేవుడు మన ప్రాణమునకు ఆయన సేద తీర్చుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సమయం లేదు, 3వ కారణంలోకి వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు. 3వ అనుభవం, దేవుడు మన జీవితాలకి కాపరేయి మారితే, దేవుడు నీకు కాపరిగా మారితే నీ జీవితాల్లో కలిగే అనుభవాలు 7 అనుభవాలు ఉంటాయి, 7 దీవెనలు ఉంటాయి. అందులో మొట్టమొదటి దీవెన అంటే నడిపిస్తాడు ఆయన, 2వ దీవెన ఏంటంటే సేద తీర్చుతాడు ఆయన, 3వదిగా ఏం చేస్తాడంటే తోడై ఉంటాడు ఆయన. ఏమై ఉంటాడు చెప్పండి? ఆయన కాపరిగా మార్చుకో. కాపరిగా ఉండే అనుభవంలోకి నువ్వు రా. అయ్యా, నేను నీ గొర్రెనయ్యా, నీవు నడిపించు మందనయ్యి ఉన్నానయ్యా, నన్ను నడిపించయ్యా అంటే నడిపిస్తాడు. నా ప్రాణాన్ని సేద తీర్చయ్యా అంటే సేద తీరుస్తాడు. నాకు తోడై ఉన్నాయా అంటే నీకు ఆయన తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గాఢాంధకారపు లోయలో అట ఎక్కడ తోడై ఉంటాడు చెప్పండి? గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి నేను భయపడను, ఎందుకంటే ఆయన నీకేమై ఉన్నాడు చెప్పండి? ఆయన నీకు తోడై ఉన్నాడు. దేవుడు నీ కాపరిగా మారితే ఆయన నీకు తోడై ఉంటాడు. నా ప్రియ బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమపరచండి, హల్లెలూయా. ఎన్నడూ విడిచిపెట్టడు ఆయన, ఏ సందర్భాల్లో విడిచిపెట్టడు. ఎంత అంధకారం రాని, ఎంత గాఢంధకారం రాని, ఎంత చీకటి కమ్ముకొనని, ఎంత భయంకరమైన కటిక చీకటి రాని, సేవకునిగా చెప్తా ఉన్నాను, ఆయన కాపరై ఉన్న వారికి ఆయన గాఢాంధకారంలో కూడా తోడై ఉంటాడు. దీనికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ చెల్లించండి, హల్లెలూయా. యోబుకు వచ్చిన గాఢంధకారం ఎవరికైనా వస్తుందో చెప్పండి? ఏం చీకటి అది, ఏం అంధకారం చెప్పండి? ఒకటే రోజున భార్య, ఒకటే రోజున పిల్లలు, ఒకటే రోజున ఆరోగ్యం, ఒకటే రోజున ఆస్తి, సముదాయం అన్ని కోల్పోయినాడు. మామూలు గాఢంధకారం కాదు, మామూలు అంధకారం కాదు. యోబు అంటాడు కదా, యోబు గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, గాఢాంధకారము నన్ను కమ్మినను, కటిక చీకటి నన్ను ఆవరించినను, నేను నాశనం చేయబడలేదని అంటాడు. చదవండి, యోబు గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనం. అంధకారము కమ్మి ఉండినను, గాఢాంధకారము నన్ను కమ్మి ఉండినను, నేను నాశనము చేయబడి ఉండలేదు. నేనేం చేయబడలేదు చెప్పండి?
ఎందుకు నాశనం చేయబడలేదు తెలుసా? దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి. యోబుకు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు తోడై ఉన్నారు చెప్పండి? యోబు తోడై ఉన్నాడు. ఒకవేళ ఇలాగా ఉందని అనుభవం, గాఢంధకార కమ్మిందయ్యా నన్ను, కటిక చీకటయ్యా, కటిక చీకటి, అంధకారం, అపాయకరమైన పరిస్థితులయ్యా మాలో ఉన్నాయ్యా, మా జీవితాల్లో ఉన్నాయ్యా. ఈ పరిస్థితులను బట్టి చాలా మంది మమ్మల్ని వదిలేసిపోయారు. ఈ పరిస్థితులను బట్టి ఎవ్వరు మాకు తోడు లేడయ్యా అని అనుకుంటున్నావేమో. ఒకవేళ దేవుని వాక్యం చెబుతోంది, ఆ గాఢాంధకారము లాంటివి కమ్మినా, ఆ కట్టిక చీకటి వచ్చినా ఆయన నీకు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత గొప్ప మాట కదా యోబు చెబుతుంది ఇది. నేను నాశనం చేయబడలేదంటే గాఢంధకారం నాశనం చేయడానికే వస్తుంది. కటిక చీకటి మన బ్రతుకులని పాడు చేయడానికే వస్తాయి. ఇట్లాంటి కటిక చీకటి వచ్చినా, ఇట్లాంటి గాఢంధకారం కమ్మినా ఏం చేయబడలేదంటాడు చెప్పండి? నాశనం చేయబడలేదట. సమస్య వచ్చింది, శ్రమ వచ్చింది, ఆరోగ్యం పోయింది, ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, సముదాయం పోయింది, సమస్తం కోల్పోయాడు, భార్య కూడా అసహించుకుంది. కానీ నాశనానికి మాత్రం దేవుడు అవకాశం ఇవ్వలే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే యోబుకు ఎవరున్నారు చెప్పండి? చెప్పండి, యోబుకు ఎవరై ఉన్నారు చెప్పండి? దేవుడు తోడై ఉన్నాడు. అందుకే కదా దేవుని లేఖన భాగాల్లో మనం బాగా చదువుతాం. 91వ కీర్తనల గ్రంథం 5, 6, 7 వచనాల్లో పగలు ఎండ దెబ్బకైనను, రాత్రి వెన్నెల దెబ్బకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నేను భయపడను. ఎందుకంటే నీ పక్కన 1000 మంది పడినను, నీ పడి పక్కన 10,000 మంది కూలినను, ఏ అపాయము నీ యొద్దకు రాదు. ఎందుకు రాదు అని అంటే ఆయన నీకు తోడై ఉన్నాడు కాబట్టి. ఎందుకు రాదు చెప్పండి? మనలో ఏమైనా ప్రత్యేకమైన క్వాలిటీ ఉందా? ప్రత్యేకమైన విషయం ఏమైనా ఉందా? మన దగ్గర ఏమైనా మంచి విషయం దాగి ఉందా? ఏమైనా మన దగ్గర ఏ విషయాలు ఏం లేవు. కటిక చీకటి, మధ్యాహ్నమందు పాడు చేసే రోగం, రాత్రి వేళ కలుగు ఆ తెగులు మన దగ్గరికి ఒక అపాయంగా వచ్చిన, మన కుడి పక్కన, మన ఎడమ పక్కన 1000 మంది 10,000 మంది పడిన అపాయం మన దగ్గర రావటానికి ఏ అర్హత లేదండి మన దగ్గర. కేవలం అవి ఎందుకు రావట్లేదు తెలుసా మన దగ్గరికి? దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఏమైనాడు చెప్పండి? మనకు తోడై ఉన్నాడు. దేవుడు తోడై ఉంటాడు నీకు. ఆయన కాపరి అయి ఉంటే అడుగడుగున తోడై ఉంటాడు, అణువున తోడై ఉంటాడు. ఎప్పుడు విడిచిపెట్టాడు? ఏ సందర్భాల్లో విడిచిపెట్టాడు ఆయన? ఏ రోజున విడిచిపెట్టాడు? ప్రతి సందర్భంలో తోడై ఉంటాడు. ప్రతి విషయంలో నీకు తోడై ఉంటాడు ఆయన. ప్రతి పనిలో ఆయన నీకు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి ఒక వ్యక్తి నడిపించబడతా ఉన్నాడట. నడిపించబడుతున్నప్పుడు ఒక వెలుగుకరమైన దారిలో ఆయన నడుస్తూ ఉన్నాడు. మంచి దారిలో నడుస్తూ ఉన్నాడు. ఒక దగ్గరకు వచ్చే కల్లా ఒక ఎత్తైన కొండ అక్కడ కనపడతా ఉందట. ఆ ఎత్తైన కొండ దగ్గరికి ఎంతో ప్రయాసపడి ఆ వ్యక్తి ఎక్కాల్సి వస్తూ ఉంది. ఆ ఎత్తైన కొండ దగ్గర నుండి దిగటం కూడా చాలా స్లిప్పరీగా, చాలా జారుడుగా ఉందట. కింద పడిపోతామేమో, డొల్లిపై పడిపోతామేమో అన్నట్టుగా ఉందట. ఇక ఈ వ్యక్తి ఆ ఎత్తైన కొండకి ఎక్కుతున్నప్పుడే దేవుని అడిగట, ప్రభువా నాకు తోడై ఉండయ్యా అని అన్నప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడట. నడుస్తూ ఉన్నాడట. నడుస్తున్నప్పుడు ఇతని అడుగులు పడతా ఉన్నాయి, దేవుడు అతని పక్కన నడుస్తున్న అడుగులు కూడా పడతా ఉన్నాయి. అనుకుంటున్నాడట, అమ్మా దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు నన్నేం విడిచిపెట్టలేదు అని అనుకున్నాడట. ఎత్తైన కొండ పైకి ఎక్కబోతున్నప్పుడు కానుండి 2 అడుగులు మాత్రమే కనపడుతున్నాయట. అనుకున్నాడట కదా, ఇక సమస్య వచ్చింది కదా, ఇక కష్టం వచ్చింది కదా, ఎత్తైన కొండ కదా ఇది, ఎక్కలేని పరిస్థితులు వచ్చాయి, ఇక కింద పడిపోతానేమో, జారుడు పడిపోతానేమో, అందుకనే దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు అందుకనే నాకు తోడుగా లేడు అని అనుకుంటున్నాడట. కిందకి దిగేటప్పుడు కూడా అనుకుంటున్నాడట, ఇంత ఎత్తైన కొండ దగ్గర దేవుడు నన్ను వదిలేశాడే, ఇప్పుడు దాకా నా పక్కన నడిచిన దేవుడు 4 అడుగులను చూసినాను, నేను ఇప్పటి వరకు నుండి 2 అడుగులే చూస్తా ఉన్నాను అని అనుకుంటూ కిందకు వచ్చి అనుకుంటున్నాడట, ప్రభువా నిన్ను తోడై ఉండమనే కదయ్యా నీకు చెప్పింది, నాతో పాటు నడవమనే కదయ్యా నీకు చెప్పింది. ఎత్తైన కొండ దగ్గరికి రాగానే నన్ను ఒంటరిగా వదిలేసి నువ్వు పక్కకి వెళ్ళిపోతావా అంట దేవుడు అన్నాడట కదా. నీతో పాటు నడిచినప్పుడు 4 అడుగులు చూసావు నా కుమారుడా, ఆ ఎత్తైన కొండ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నుండి కింద పడిపోయే ఆ జారుడులో నుండి వస్తున్నప్పుడు కూడా
నిన్ను ఎత్తుకొని నడిచా ఆ అడుగులు నా అడుగులని దేవుడు చెప్పినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అట్లా తోడై ఉంటాడు ఆయన నీకు. ఆ విధంగా ఆయన నీకు తోడై ఉంటాడు. లేఖన భాగంలో దేవుడు కాపరై మారితే ఆయన 7 దీవెనలు మనకిస్తాడు, 7 అనుభవాలు ఇస్తాడు, నడిపిస్తాడు, సేద తీర్చుతాడు, తోడై ఉంటాడు. 23వ కీర్తన గ్రంథం 4వ వచన భాగంలో కింద వచ్చిన భాగాలు, నీవు నాకు తోడయ్యందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. 4వ అనుభవం ఏంటంటే ఆదరిస్తాడు ఆయన. ఏం చేస్తాడు చెప్పండి? ఆయన ఆదరిస్తాడు. శ్రమలలో ఆదరిస్తాడు, దుఃఖంలో ఆదరిస్తాడు, బాధలలో ఆదరిస్తాడు ఆయన. ఎప్పుడు ఏ సందర్భాల్లో నీకు ఆదరణ కొదువైనా, ఏ సందర్భంలో ఆదరణ లేక కొట్టుమిట్టాడుతా ఉన్నా, దేవుడు కాపరిగా మారినప్పుడు, దేవుడు నీ కాపరి మారితే ఆయా సందర్భాల్లో ఆయా సమయాల్లో ఆదరణ లేకుండా నీ జీవితాన్ని ఏం చేస్తాడు చెప్పండి? ఆయన ఆదరిస్తాడు ఆయన. అందుకే కదా లేఖన భాగాల్లో కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, నీవు నన్ను ఆదరించువాడవు అని అంటాడు. చదవండి అక్కడ త్వరగా. కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 17వ వచనం. యెహోవా నీవు నాకు సహాయుడవై, నువ్వేం చేయుచున్నావు చెప్పండి? నన్ను ఆదరిస్తా ఉన్నావు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం, ఒక తల్లి ఆదరించినట్టుగా ఆదరిస్తాడు. మొదటి కొరింథీయుల పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం 5వ వచనంలో శ్రమ అంతటిలో ఆదరిస్తాడు ఆయన. ఎక్కడ ఆదరిస్తాడు చెప్పండి? చదవండి. మొదటి కొరింథీయుల పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. రెండవ కొరింథీయుల పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తిగల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. ఏం చేయుచున్నాడు చెప్పండి? ఆదరిస్తా ఉన్నాడు. శ్రమ అంతటిలో ఆదరిస్తాడండి ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది శ్రమలో ఉన్నప్పుడే, శ్రమలో ఆరంభంలోనే ఉంటాడండి అంటారు. కొంతమంది శ్రమల మధ్యలోనే దేవుడు ఆదరిస్తాడండి అంటారు. ఇక శ్రమ ముగింపులో ఉంది కదండి, ఇప్పుడు ఆదరిస్తాడేమో దేవుడు అని అనుకుంటారు. శ్రమల ఆరంభంలో కాదు, మధ్యలో కాదు, ముగింపులో కాదు, శ్రమ అంతటిలో ఆయన ఆదరిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ దుఃఖమైనా కావచ్చు, ఏ బాధ అయినా కావచ్చు, ఏ శ్రమ అయినా కావచ్చు, ఖచ్చితంగా దేవుని ఆదరణ నీకుంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ఆదరణను రుచి చూస్తావు, దేవుని ఆదరణ నువ్వు చూస్తావు. నా ప్రియబిడ్డలారా, దేవుని ఆదరణ ఎట్లా ఉంటుందంటే, శ్రమలు మన జీవితాల్లో పొంగుతున్న సముద్రం లాంటివి. అవి కష్టాలు, నష్టాలు మన జీవితాల్లో పొంగుతున్న సముద్రాలు లాంటివి. అవి సముద్రం పొంగుతున్నప్పుడు ఆ సముద్ర అలలు, ఆ ఘోష ఎంత భీకరంగా, ఎంత బీభత్సంగా, ఎంత విరుతుత్రంగా ఉంటుందో మీకు తెలుసు. అవి ఎంత భీకరంగా ఉంటాయో దాని అలలు, దాని ఘోష ఎంత ప్రచండంగా ఉంటుందో మీకు తెలుసు. శ్రమలు, సమస్యలు అట్లా వస్తాయి మన జీవితాల్లోకి. అట్లా వచ్చి గందరగోళాల్ని, నష్టాన్ని, దుఃఖాన్ని, చేదుని, కన్నిటిని మిగులుస్తాయి. ఆదరణ లేకుండా అయిపోతాయి. శ్రమ వచ్చిందంటే కోల్పోయేది ఆదరణే. ఆదరణ ఏ కోశాన కనపడదు మనకు ఆదరణ. అట్లా ఉంటుంది శ్రమ కొనుకొస్తాలి. సముద్ర తరంగముల వలె, భయంకరమైన ఘోషతో ఉన్న సముద్ర తరంగం వలె ఉంటుంది ఈ యొక్క శ్రమలు, కష్టాలు. అట్లాంటి ఘోషను ఏం చేస్తాడంటే, నిమ్మలించిన సముద్రమై మారినప్పుడు, నిమ్మలించిన సముద్రం ఉంటుంది కదా, సముద్రం అలలన్నీ పొంగుతున్న సముద్రం అలలన్నీ నిమ్మలించిన తర్వాత ఎట్లుంటుందో దేవుని ఆదరణ అట్లుంటుందట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అట్లాంటి ఆదరణ మళ్ళీ దేవుని మధ్య అట్లా చూస్తాం. అట్లా అట్లాంటి సముద్ర ఘోష వలె శ్రమలు పొంగొస్తాయి మన మీదకి. అట్లా ఒక అలజడిలా వస్తాయి, ఒక భీకరంగా వస్తాయి, ఒక ప్రచండంగా వస్తాయి. కానీ దేవుడు కాపరై మారితే, దేవుడు ఒక వ్యక్తి కాపరిగా ఉండటం ప్రారంభిస్తే, ఎన్ని భీకరమైన అలలు రావచ్చు, ఇంత భయంకరమైన శ్రమలు రావచ్చు, బాధలు రావచ్చు, దుఃఖం రావచ్చు, దేవుని ఆదరణ అద్భుతకరంగా వాడుకుంటా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. అందుకనే ఈ కీర్తనకారుడు అంటాడు కదా, యెహోవా ఏంటంటే చెప్పండి, నా కాపరి. కాపరై ఉంటే నడిపిస్తాడు,
కాపరై ఉంటే సేద తీరుస్తాడు. కాపరై ఉంటే మూడవదిగా ఏంటి చెప్పండి? తోడై ఉంటాడు. కాపరై ఉంటే నాలుగవదిగా ఏం చేస్తాడు చెప్పండి? ఆదరిస్తాడు. ఐదవదిగా చూడండి, లేఖన భాగంలో 23వ కీర్తన గ్రంథం 5వ వచన భాగంలో చక్కటి మాట మీరు చూస్తారు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరుస్తాడు. ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఆయన సిద్ధపరుస్తాడు. ఆయన 5వ దీవెన, 5వ అనుభవం, సిద్ధపరుస్తాడు. ఎక్కడ సిద్ధపరుస్తాడు? ఏం సిద్ధపరుస్తాడు అని అంటే, శత్రువుల ఎదుట ఏం చేస్తాడట చెప్పండి? భోజనాన్ని సిద్ధపరుస్తాడట. శత్రువుల ఎదుట దేవుడు నిన్ను నిలబెడతాడు. ఏ శత్రువుల దగ్గర నువ్వు తలదించుకోవాల్సి వచ్చిందో, ఎవరి దగ్గర తలెత్తలేకుండా ఉన్నావేమో, అట్లాంటి శత్రువుల ఎదుటనే ఏం చేస్తాడు చెప్పండి? ఆయన నీకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. యాకోబు జీవితంలో మీరు చూస్తారు, సొంత మామనే తరిమి కొడతా ఉంటారు, సొంత భార్య సహోదరులు తరిమి కొడతా ఉంటారు యాకోబుని. ఒకానొక సందర్భం వస్తుంది, ఆదికాండం 31వ అధ్యాయం 54వ వచనంలో, ఎవరైతే శత్రువులుగా ఉండి యాకోబుని తరిమి కొడతా ఉన్నారో, యాకోబుని పట్టుకోవాలనుకొని పన్నాగము బన్ని వస్తారో, వాళ్ళందరితో యాకోబు భోజనం చేస్తాడు. చదవండి, ఆదికాండం 31వ అధ్యాయం 54వ వచనం. యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి, యాకోబు ఆ బండ మీద బలి అర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనము చేసి కొండ మీద ఆ రాత్రి వెళ్ళబుచ్చిరి. కొండ మీద ఆ రాత్రి ఏం చేసి చెప్పండి? శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధపరిచిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెషయా గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనంలో ఆయన భోజనములు సిద్ధపరచువాడు అనే మాట అక్కడ రాయబడతా. చదవండి, త్వరగా చదవండి. యెషయా గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. వారు భోజనపు బల్లను సిద్ధము చేయుదురు. వారు ఏం సిద్ధం చేయుదురు చెప్పండి? భోజనపు బల్లను సిద్ధం చేస్తారు. ఏ శత్రువుల దగ్గర నుండి పారిపోతూ, ఏ శత్రువుల దగ్గర, దావీదు జీవితంలో ఎన్ని రకాలుగా శత్రువులు, ఎన్ని దిక్కుల్లో ఉండి శత్రువులో, దావీదు జీవితం అంతా శత్రువులే ఉంటారు. అందుకని దావీదు అంటాడు కదా, నా చేతి వేళ్లకు పోరాటాన్ని నేర్పయ్యా అంటాడు. నా చేతి వేళ్ళకి ఏం నేర్పమన్నాడు చెప్పండి? పోరాటం నేర్ప. ఎందుకు పోరాటం? ఎందుకన్నాడు ఆ మాట అంటే, అంతమంది శత్రువులు, ప్రతి ఒక్కరూ దావీదుకి శత్రువే. సొంత కొడుకులే, సొంత బంధువులే, సొంత ప్రజలే, సొంత మామనే దావీదుకి శత్రువు. ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా ఎంతో శత్రుత్వాన్ని చూస్తాడు ప్రజల దగ్గర నుండి, మనుషుల దగ్గర నుండి. కానీ దావీదు జీవితంలో దేవుడు కాపరిగా మారిన తర్వాత ఎక్కడ శత్రువు అయి మారినాడో అక్కడే దావీదుకి దేవుడు భోజనం సిద్ధపరిచినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే శత్రువుగా జీవితకాలం అంతా దావీదుని తరిమి కొట్టినాడో, అతని కుమారుడైన యోనతాన్, అతని కుమారుడైన మెఫీబోషెత్ని దావీదు బల్ల దగ్గర భోజనం జీవితకాలం ఉండునట్లుగా దేవుడు చేసినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత కృప ఇచ్చినాడు చూడండి. జీవితకాలం అంతా మెఫీబోషెత్ దావీదు బ్రతికినన్ని రోజులు దావీదు బల్ల దగ్గర భోజనం చేసినాడు. మెఫీబోషెత్, యోనతాను శత్రువులు లాంటి వారు వాళ్ళు. కానీ ఎట్లాంటి వారు వాళ్ళు? సౌలు కుమారులు వాళ్ళు, సౌలు సంతానం వాళ్ళు. అట్లాంటి వారి కన్నుల ఎదుటనే దావీదుకి భోజనం పెట్టి వారినే వచ్చి కూర్చోబెట్టేట్టు చేసినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అట్లాంటి కృప దేవుడు ఒక వ్యక్తికి కాపరై మారత ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళతో షేకండి చెప్పండి. కొంచెం నిద్రపోతే వాళ్ళ నిద్ర అంతా పోయితే ఒకసారి రూపండి వాళ్ళని. మీ శత్రువుల కన్నుల ఎదుట మీకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? ఆయన భోజనాన్ని సిద్ధపరుస్తాడు. 6వ కారణాన్ని మనం చదివితే 23వ కీర్తనల గ్రంథం 6వ వచన భాగంలో చదివితే, నీ బ్రతుకు దినములన్నీ, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వస్తాయి. 6వ అనుభవం, 6వ దీవెన ఏంటంటే కృపాక్షేమములు కలగజేస్తాడు. ఆయన ఏం కలగజేస్తాడు చెప్పండి? నడిపిస్తాడు, సేద తీరుస్తాడు, తోడై ఉంటాడు, ఆదరిస్తాడు, సిద్ధపరుస్తాడు. కృపాక్షేమములు ఏం చేస్తాడు చెప్పండి? కలగజేస్తాడు. ఎన్నున్నాయి చెప్పండి? ఏమున్నాయి చెప్పండి? కృపనిస్తాడట. ఏమిస్తాడట చెప్పండి? క్షేమం ఇస్తాడట. ఒక ఆమె వచ్చి, అయ్యగారండి నన్ను 2 వెంట పెడుతున్నాయి అయ్యగారండి అని అన్నదట. ఎన్ని వెంట పెడుతున్నాయని చెప్పింది? ప్రతిరోజు నేను నిద్రపోతే చాలు అయ్యగారండి,
నా నిద్రలో 2 వెంటబడుతూనే ఉన్నాయి అయ్యగారండి నన్ను. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతిరోజు వెంటబడుతూనే ఉన్నాయి అయ్యగారండి దన్న. అయ్యగారి దగ్గరికి వచ్చి చెప్తే, నిన్నే కాదమ్మా నన్ను కూడా వెంటబడుతున్నాయి అన్నాడు. ఏమన్నాడు అయ్యగారు చెప్పండి? నిన్నే కాదు నన్ను కూడా వెంటబడతానంటే ఆమె అన్నట్టు విశ్వాసం, అమ్మ నాకు మీరు ఒక తోడు దొరికారు అయ్యగారండి అన్న. అయ్యా మీరు దైవజనులు కదయ్యా, నేనంటే అల్ప విశ్వాసిని కదయ్యా, నన్ను వెంటబడుతున్నాయి అంటే ఏమో అనుకోవాలి, మిమ్మల్ని కూడా ఏం వెంటబడుతున్నాయి అని అంటే దైవజనుడు అన్నట్టు కదా, కృపాక్షేమములో నన్ను వెంటబడుతున్నాయి అని చెప్పినట్టు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అప్పుడు ఈ మాట వినగానే ఆమె వెంటబడేట ఆగిపోయినట్టు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కొంతమంది ఇవి వెంటబెడుతున్నాయి అయ్యగారు అంటారు. ఇక ఫోన్ చేయటం కథమే. ఇక అయ్యగారండి మమ్మల్ని అవి పీడిస్తూ ఉన్నాయి, మమ్మల్ని అవి వెంటబెడతా ఉన్నాయి, ఈ వెంటబెడతా ఉన్నాయి. అసలు నిన్ను వెంటబడేటి 2 ఉన్నాయరా అని బైబిలే చెబుతా ఉంది. ఏ వెంటబడతాయట చెప్పండి? నిన్ను చెప్పండి, వెంటబెడితే ఏం వెంటబడాలి చెప్పండి? నిన్ను చూసి వెంటబడాలంటే కృపకు క్షేమానికి తప్ప ఏం లేవు అవకాశాలు ఆడ. ఇవి కాకుండా మిమ్మల్ని వెంటబడతానే అంటారు కొంతమంది. కానీ దేవుని లేఖన భాగాల్లో చూస్తూ ఉన్నాం కదా, కృపాక్షేమములు నీ వెంట వస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎట్లా వస్తాయండి చెప్పండి? ఒకరోజు పంపిస్తాడట కృపని క్షేమాన్ని మీ వెంట. ఎన్ని రోజులు పంపిస్తాడట ఆయన? ఎన్ని రోజులు పంపిస్తాడో చెప్పండి? నీ బ్రతుకు దినములన్నీ. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎన్ని దినాలు చెప్పండి? చెప్పండి ఎన్ని దినాలు చెప్పండి? దేవుడు కాపరిగా మారిన వారి జీవితాల్లో సేవలు చేసి చెప్తా ఉన్న సేవకునిగా, బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలు మీ వెంటబడతాను ఉంటాయి. ఆమేన్. ఆయన కాపరిగా ఆయన వెంటబడండి. మీరు ఆయన కాపరిగా ఆయన వెనకాల మీరు నడవండి. ఆయన కాపరే, నువ్వు ఒక గొర్రెగా నువ్వు మారి ఆయన వెంటబడు. ఆయన వెనకాల కృపాక్షేమములు నిన్ను వెంటబడుకుంటూ వస్తాయి. అందుకే దేవుని లేఖన భాగాల్లో చదువుతాం. విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనములో, ఆయన యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత అనుదినము నూతనముగా కలుగుచున్నది అని వ్రాయబడుతుంది. 116వ కీర్తన గ్రంథం 7వ వచన భాగములో, యెహోవా నీ ప్రాణమునకు ఆయన క్షేమమును విస్తరింపజేశాడని వాక్యం రాయబడుతుంది. అక్కడ క్షేమం ఇస్తాడు, నీకు కృపిస్తాడు నీ జీవితకాలం అంతటా. ఏ రోజు ఆ కృప ఆ క్షేమం ఆగిపోదు నా ప్రైవేట్లారా. ఎక్కడ క్షేమం లేదయ్యా, నా కృప లేదయ్యా అని చెప్పడానికి అవకాశం లేకుండా నీ బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములు నీ వెంట వస్తాయి. దేనికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. రావాలనుకుంటున్న వారు బిగ్గరగా స్తోత్రం చెప్పండి ఒకసారి హల్లెలూయా. యెహోవా మీకు కాపరై మారాలా? ఎవరై మారాలి చెప్పండి? మీకు కాపరై మారాలా. ఆయన మీకు కాపరై మారితే, ఆయన కాపరిగా మిమ్మల్ని నడిపించడం ప్రారంభిస్తే, మీ జీవిత కాలం అంతా మీ బ్రతుకు దినములన్నీ మీరు ఏం చూస్తారు చెప్పండి? ఆ కృప ఆ క్షేమం ఎప్పుడు మీ వెంట వస్తూనే ఉంటాయి. ఎప్పుడు ఆ కృప తొలగిపోదు, ఎప్పుడు ఆ క్షేమం దూరం కాదు. చాలా మంది దినాల్లో భయంకరమైన కరోనా 2019, 2020 సంవత్సరాలు కలిగినప్పుడు ఎంతోమంది భయంకరమైన ప్రతికూలతలో నడిపింపబడ్డారు. ఎంతోమందిని ఏ వాక్యం తెలుసా ఆదరించింది? ఏ వాక్యం తెలుసా కరోనా సమయం అంతటిలో ఒక వ్యక్తిని బలపరిచిందంటే ఈ వాక్యమే. నా బ్రతుకు దినములన్నీ ఏమొస్తాయి చెప్పండి? నేను బ్రతుకు దినములన్నీ ఏమొస్తాయి చెప్పండి? కృపాక్షేమములే. కొన్నిసార్లు మన జీవితాల్లో ఎన్నో వైరస్ లాంటివి వెంటబడతాయి, ఎన్నో తెగులు లాంటివి వెంటబడతాయి, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో కీడులు, ఎన్నో అపాయాలు మనల్ని వెంటబడతాను ఉంటాయి. మొన్న ఒకటి వెంటబడ్డది నా మీద. పొద్దున్నే లేచి జాకింగ్ పోయి వస్తా ఉన్నా, ఆ మూల మీదనే నక్కి కూర్చుంది. నాకేం తెలుసు? నాకేమైనా వరాలు ఉన్నాయా, తరాలు ఉన్నాయా? ఏం లేవే. పొద్దున్నే లేచి డాక్టర్ గారిని అడుగుతా, అయ్యా మీరు బాగా నడవాలని నిలబడి చెప్తా ఉన్నారు. నిలబడి చెప్తే కాదు, నడవటం కూడా నేర్చుకోవాలని చెప్పిండు ఆయన. ఓరి నాయన ఇదేం బాధరా అనుకోని పోయి రాగానే ఆ దిమ్మ పక్కనే కూర్చొని ఒకటి పట్టింది గట్టిగా. సరే ఇంటికి రాగానే అమ్మగారు మొత్తం ఈ జిల్లా, ఈ రాష్ట్రం, ఈ దాదాపు రాష్ట్రం దాటిపోయింది వార్త. ఇక నాకు తెలియదు కుక్క గరితే కానుకొలతారో సంగతి నాకు కూడా తెలియదు. అమ్మగారి దయ వల్ల కుక్క గరితే ఏమొచ్చినాయి చెప్పండి? కానుకలు వచ్చినాయి. పండు కొనుక్కొని ఇస్తాను కొంతమంది. కుక్క గరిచిన బాధలో నేనుంటే కొంతమంది వచ్చి, ఒక ఆయన అంటాడు కదా, ఒక ఆయన అయితే దానికి దయ్యం పట్టిందేమో అన్న అంటాడు. దొంగ కుక్క దాని సంగతి చెప్తానే కొంతమంది. అంటే కొంతమంది జీవితాల్లో కొన్ని వెంటబడతా ఉంటాయి, కొన్నిసార్లు కలుగుతూ ఉంటాయి. మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్రతుకు దినములన్నీ ఏముంటాయి చెప్పండి? వెంటబడతానే ఉంటాయి, వెంటబడేటి. కానీ కృపాక్షేమములు మాత్రం వెంటనే ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దేవుని నామానికి మహిమ చెల్లించండి హల్లెలూయా.
దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చివరిదిగా ఏం చేస్తాడు దేవుడు? మీ కాపరై మారితే, సమయం అయిపోతోంది. దేవుడు మీ కాపరై మారితే ఆయన మీ జీవితంలో జరిగించే 7వ దీవెన, నివసింపజేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? ఆయన ఎక్కడ నివసింపజేస్తాడు తెలుసా? చిరకాలము ఆయన మందిరములో నిన్నేం చేస్తాడు చెప్పండి? నివసింపజేస్తాడు. చిరకాలం ఉండాలయ్యా ఆయన మందిరంలో, చిరకాలం ఉండాలన్న ఆశ దావీదుకు ఉంది. 27వ కీర్తనలో 4వ వచనంలో మీరు చదివితే, నా జీవితకాలం అంతా యెహోవా మందిరములో నేను ఉండాలా, నా జీవితకాలం అంతా దేవుని మందిరములో ఉండాలనుకున్నాను. 84వ కీర్తన 4వ వచనంలో, నీ మందిరమునందు నివసించువారు ఏంటి చెప్పండి? ధన్యులు అని వాక్యం రాయబడతాం. దేవుని మందిరములో నివసించే కృప నీకు ఇస్తాడు. దేవుని మందిరంలో జీవించే భాగ్యాన్ని నీకు ఇస్తాడు. దేవుని మందిరంలో నివసించాలని ఎంతో మంది అనుకుంటున్నా, ఎంతో మంది దేవుని మందిరంలో నివసించే ధన్యత రావట్లే. యెహోవా వారికి కాపరై మారితే ఏం చేస్తాడు తెలుసా? జీవిత కాలం అంతా ఆయన మందిరములో నిన్నేం చేస్తాడు చెప్పండి? నిన్నేం చేస్తాడు ఆయన జీవితకాలం అంతా చెప్పండి? నివసింపజేస్తాడు. జీవితకాలం అంతా దేవుని మందిరములో నివసింపజేయగలిగే కృప దేవుడిస్తాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ఒక్క దినము గడుపుట ఎన్ని దినముల కంటే శ్రేష్టమో చెప్పండి? 1000 దినముల కంటే శ్రేష్టమైన స్థలములో నిన్ను నివసింపజేస్తాడు. ఎక్కడెక్కడో నివసిస్తూ ఉంటావు, ఎక్కడెక్కడో పోయి ఉంటాం. మందిరం ఉందని తెలుసు, ఆదివారం ఆరాధన అని తెలుసు, బయట నివసిస్తూ ఉంటారు కొంతమంది ఇళ్లలో నివసిస్తూ ఉంటారు, కొంతమంది ఎక్కడెక్కడో నివసిస్తూ ఉంటారు, దేవుని మందిరానికి రారు. కొంతమంది బయట వచ్చి కూర్చుంటూ ఉంటారు. మన కిరణ్ లాంటి వాళ్ళు, మన కిరణ్ బ్రదర్ లాంటి వాళ్ళు బయట నివసిస్తూ ఉంటారు. కొంతమంది దేవుని వాక్యం చెబుతా ఉంది, ఎక్కడ నివసింపజేస్తాడు నిన్ను ఆయన, ఎక్కడ ఉంచుతాడు నిన్ను దేవుడు అని అంటే లేఖన భాగాల్లో చూస్తున్నాం కదా, ఆయన మందిరములో నిన్ను నివసింపజేస్తాడు. ఆమేన్. ఎంతమందికి ఉంది ఆశ దేవుని మందిరంలో ఉండాలని? చిరకాలము దేవుని మందిరంలో నాకు ఉండాలని ఉందయ్యా అన్న వాళ్ళకి ఒక ధన్యత ఖచ్చితంగా మీ బైబిల్లో రాసుకోండి. ఆయన మందిరములో మిమ్మల్ని ఆయన నివసింపజేస్తాడు. ఆమేన్. ఎంతమందికి ఇస్తాడు అవకాశం, ఎంతమందికి ఉందో ధన్యత లేదు. కానీ యెహోవా కాపరై మారితే చాలండి, యెహోవా కాపరిగా మారితే చాలు. ఎక్కడెక్కడో నివసించాడు. ఎన్ని గుహలు తెలుసా? మనొక్కసారి చెప్పా, దావీదు నివసించిన గుహలు దాదాపుగా దావీదు జీవితం అంతట్లో దావీదు నివసించిన గుహలన్నీ తెలుసా? 21 గుహలు. ఎన్ని గుహలు చెప్పండి? 21 గుహల్లో నివసించాడు. ఒక్కొక్క గుహల్లో ఒక్కొక్క అనుభవం. అదుల్లాము గుహ, ఎన్నో గుహల్లో నివసించాడు. బాబా ఒక్క రోజైనా ఒక 5 రోజులు ఉంటాడేమో తరిమి కొట్టబడతాడు, ఒక 5 రోజులు ఉంటాడేమో ఇక్కడ నివసిద్దాం అనుకుంటాడు, ఆ గుహలో తరిమి కొట్టబడతా ఉంటాడు. ఎన్నో గుహల్లో నివసించే అవకాశం దావీదుకి లేకోకుండా అయిపోయింది పరిస్థితుల వల్ల, ప్రతికూలతల వల్ల. కానీ దావీదుకి దేవుడిచ్చిన గొప్ప ధన్యత తెలుసా? అయ్యో, నువ్వు ఎక్కడ నివసించలేకపోతున్నావా నా కుమారుడు దావీదు? నీకు నివసించే అవకాశం ఎక్కడో లేకుండా అయిపోతుందేమో పరిస్థితులను బట్టి, ప్రతికూలతలను బట్టి, యుద్ధాలను బట్టి, శత్రువుని బట్టి. కానీ ఒక్క కృప ఇస్తున్నాడు నా కుమారుడా, జీవిత కాలం అంతా ఆయన మందిరములో నేను నివసింపజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతగా దేవుని మందిరం కొరకు ఎదురు చూశాడు. ఆయన మందిరంలో నివసించాలని ఎంత ఆశ వచ్చిందో, ఆయన మందిరంలో నివసించాలని ఆశ రావాలండి. ముంబైలో నేను ఉంటున్నప్పుడు మరాఠీ సంఘాలు ఉంటా ఉండేవి. అక్కడ మరాఠీలో పెద్ద పెద్ద మందిరాలు అవి. చర్చి గేట్లో ఒక్కొక్క చర్చి చూడటానికే సరిపోయింది. మనం ఇంకా ఒక 2 గంటలు, 1 గంట సమయం చర్చి గుండ్రంగా తిరిగి చర్చి చూడటమే సరిపోయింది. అంత బాగుంటాయి. వాళ్ళు చెప్పేది నాకు అర్థం కాదు, నేను చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఏ బాధ లేదు, వెళ్ళిపోయి అక్కడ కూర్చునేటోంది అంతేగా. ఒకటే ఒక మాట, జీవితకాలం అంతట్లో నీ మందిరములో ఉండే ధన్యత ఇవ్వయ్యా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జీవితకాలం అంతా నీ మందిరంలో ఉండే ధన్యత ఇవ్వయ్యా. చిరకాలం యెహోవా మందిరంలో నీ ప్రసన్నత చూడాలన్న దావీదు అన్నాడు కదా, అట్లాంటి ధన్యత ఇవ్వయ్యా, అట్లాంటి కృప ఇవ్వయ్యా అని ప్రతి ఆదివారం, భాష రాదు ఏం రాదు, ప్రతి ఆదివారం వెళ్ళిపోయి ఆ మందిరంలో కూర్చొని ఒక పలకరించేవాడు లేడు, ఎవ్వరు లేడు. ఆ పెద్ద పెద్ద బెంచుల్లో, ఆ పెద్ద పెద్ద కట్టడాల దగ్గరికి వెళ్ళిపోయి అట్లా ప్రార్థన చేసిన ఒక ప్రార్థన దేవుడు నా ప్రార్థన ఆలకించినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన మందిర పరిచర్నే చేసినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాపరిగా మారాల. దేవుడు మనకు కాపరై మారితే ఎంత చక్కటి మాట చూడండి. ఆయన మందిరములో నిన్నేం చేస్తాడు చెప్పండి? ఆయన నివసింపజేస్తాడు. ద లైఫ్స్ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఈజ్ టు లివ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. జీవితంలో అతి గొప్ప ధన్యత అంటూ ఒక ధన్యత ఏంటి తెలుసా?
అతి గొప్ప ఆధిక్యతలలో గొప్ప ఆధిక్యత ఏంటి తెలుసా? ఆయన మందిరములో నివసించటం. ఎక్కడ నివసించడం చెప్పండి? ఆయన మందిరములో నివసించటం. అంతకంటే ఇంకొక ధన్యత లేదు ఈ లోకంలో, అంతకంటే గొప్ప ఆశీర్వాదమే లేదు. కొంతమంది చేరేతులారా దేవుని మందిరంలో నివసించి ఆధిక్యతను పోగొట్టుకుంటా ఉంటారు. దేవుని మందిరానికి రారు, అమావాస్యకి పౌర్ణమికి వస్తూ ఉంటారు. మొన్నటి దాకేమో ఎండ అన్నారు, ఇప్పుడు ఏంటి చెప్పండి? వర్షానికి రారు, తుమ్ముకు రారు, దగ్గుకు రారు, జలుబుకు రారు. ఇక రాత్రి నిద్రపట్టలేదు కొంతమంది. మందిరానికి ఎందుకు రాలేదు అంటే ఏం పట్టలేదు చెప్పండి? చిన్న చిన్న కారణాలకి దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. దేవుని మందిరం ఎంత ధన్యత, దేవుని మందిరం ఎంత ఆధిక్యతతో కూడినది. అది దాని దీవెన, దాని ఆశీర్వాదం ఆ వారం అంతా నీ మీద ఉంటుందని నీకు తెలియట్లే. ఎక్కడెక్కడో బ్రతుకుతావు, ఎక్కడెక్కడో ఉండడానికి ఇష్టపడతావు, ముందు ముందే ప్లాన్ చేస్తావు. సాటర్డే ఇక్కడికి వెళ్ళిపోవాలా, సండే కిన్నెరసానికి వెళ్ళమను, జీవిమాల్కి వెళ్ళమను, సిఎంఆర్కి వెళ్ళమను, రుద్రపూర్ పార్క్ వెళ్ళమను, పనులన్నీ పక్కన పెట్టిపోతారు. మందిరానికి రావాలంటే రోగాలు వస్తాయి, మందిరానికి రావాలంటే సాకులు వస్తాయి, మందిరానికి రావాలంటే పిల్లలు లెగలేదయ్యా, జలుబయ్యా, దగ్గయ్యా అంటారు. ఎట్లా మారుతాడు నీకు దేవుడు కాపరి? ఎట్లా వస్తాడు ఆయన కాపరిగా? ఆయన కాపరిగా మారితే నీ జీవితాన్ని ఎక్కడ ఉండేటట్టు ఇస్తాడు చెప్పండి? ఆయన మందిరాల్లో ఉండేటట్టు ఇస్తాడు. ఏ పరిస్థితులను నేను మందిరంలో నివసింపజేయకుండా చేస్తూ ఉన్నాయి, ఏ విషయాలు బట్టి మందిరంలో నివసించే పరిస్థితి రాకుండా నీ జీవితంలో అయిపోతా ఉంది. కొంతమందికి ఏమో రోగాలు, అలుగుడు రోగాలు. కొంతమందికి ఏం రోగాలు చెప్పండి? అలుగుడు రోగాలు, గునుగుడు రోగాలు. కొంతమందికి అలుగుతారు, కొంతమంది గునుగుతారు, కొంతమంది ఎన్నో విషయాలు వస్తూ ఉంటాయి. మందిరంలో నివసించలేకుండా ఎన్నో విషయాలు ఉంటా ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలా, మందిరములో నివసించడం అనే ధన్యత మన జీవిత కాలం అంతటిలో అతి శ్రేష్టమైనది. అది అంతే, ఇక అంతకొట్ట గొప్ప ధన్యత ఏం లేదు. దాన్ని పోగొట్టుకోద్దే వ్యక్తి అయినా, దాన్ని కోల్పోవద్దే వ్యక్తి అయినా, దాని కొరకే మన ప్రయాస అంతా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దాని కొరకే మన ప్రయాస. అందుకని చక్కటి మాట అంటాడు కదా, చిరకాలం యెహోవా మందిరములో ఏం చేయుదున్నాడు చెప్పండి? చిరకాలం ఉంచుతాడు నిన్ను ఆయన, జీవితకాలం అంత ఉంచుతాడు నిన్ను మందిరములో. అలాంటి కృప నీకు దేవుడు 7 విషయాల్లో దయచేయునుగాక. ఆమెన్. దేవుడు మీకు కాపరై మారునుగాక. మీ జీవిత కాలం అంతట్లో ఆయన ఇచ్చే ఆ 7 ధన్యతలు మీ జీవితంలో మీరు అనుభవించదురుగాక. ఆయన చేత మీరు నడిపించబడుదురుగాక, ఆయన చేత సేద తీర్చబడుదురుగాక, ఆయన మీకు తోడై ఉండునుగాక, ఆయన మిమ్మల్ని ఆదరించునుగాక, ఆయన శత్రువులు ఎదుట భోజనాన్ని సిద్ధపరచునుగాక, ఆయన మీకు కృపాక్షేమములు కలగజేయునుగాక, ఆయన మందిరములో జీవిత కాలం అంతా మిమ్మల్ని ఆయన నివసింపజేయునుగాక. ఆమెను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థనలకు నడిపించబడదాం.